మీ వాల్యుబుల్ సజెషన్. థ్యాంక్ ఇప్పుడు యూ. మన షో చూస్తూ నాకు సింగపూర్ నుంచి బాలయ్య ఫ్యాన్స్ గంగాధర్ మాట్లాడుతున్నారు. ఆయన పేరు కూడా గంగాధరుడే, గంగం ధరించాడు శివుడు. సో గంగాధర్ గారు 1 minute చెప్పండి. బోయపాటి గారు, గంగాధర్ శాస్త్రి గారు ఇక్కడ ఉన్నారు, మీ పేరు వారే, సినిమా గురించి, రివ్యూస్ గురించి. సో 1 minute చెప్తే నేను డైరెక్ట్గా స్టూడియోకి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాను. ఓకేనండి, థ్యాంక్ యూ మూర్తి గారు అండ్ టీఫై ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. ఫస్ట్ బోయపాటి గారు అండ్ టీమ్, ఇప్పుడు కంగ్రాట్స్ చెప్పాలో థ్యాంక్ యూ చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. ఫస్ట్ థ్యాంక్ యూ, అంత పెద్ద హిట్ ఇచ్చినందుకు, అంత మంచి సినిమా తీసినందుకు. అలాగే నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ అండి. ఇక రివ్యూస్ గురించి కానీ లేకపోతే మిగతా మాట్లాడే దీని గురించి కూడా అన్ని రివ్యూస్ దాదాపుగా చాలా వరకు పాజిటివ్ రివ్యూస్ ఇవి ఉన్నాయండి. అలాగే కొందరు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వచ్చు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు. ఇక్కడ మాట్లాడేవాళ్ళు ఏంటంటే కొన్ని లాజిక్స్ అనో లేకపోతే ఫిజిక్స్ అనో ఏదో మాట్లాడుతూ ఉంటారండి. ఇప్పుడు బోయపాటి గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఫస్ట్ నుంచి మేము ఏమి తీస్తున్నాము అనేసి క్లియర్ గా ట్రైలర్ లో కానీ మిగతా అన్నిట్లో చెప్పారండి. వాళ్ళు ఏమి ఒక డిటెక్టివ్ ఇది తీస్తామనో లేకపోతే ఇంటర్స్టెల్లర్ తీస్తామనో ఏం చెప్పలేదు. మేము ఏమి తీస్తున్నాము అనేది ట్రైలర్ లో కానీ మిగతా అన్నిట్లో చూపించారు, అదే తీశారండి. సో అది అలాగే మీ లాజిక్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా అనేవాళ్ళు కూడా బిగినింగే చెప్పేశారు. ఆయన ఏంటి, ఒక అతీత శక్తులు పొందిన వ్యక్తి, ఒక 20 సంవత్సరాలు తపస్సు ఇవన్నీ చేసిన వ్యక్తి అని. అలాగే నెక్స్ట్ వీటి గురించి మాట్లాడేవాళ్ళు కూడా ఇంకోటి ఏంటంటే అండి, ఈ లాజిక్స్ గురించి కాకపోతే దీని గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఆ అఖండ 2లో చెప్పింది ఏంటంటే, ఒకటి గంజాయి తాగొద్దు, ఇవన్నీ తప్పు అని అనేసి చెప్పారు. అలాగే దేశభక్తి గురించి చెప్పారు, అలాగే ధర్మం గురించి చెప్పారు. ఇన్ని మంచి విషయాలు చెప్పిన సినిమాలు ఏమైనా ఉన్నాయండి ఈ మధ్య కాలంలో? మీరు లాజిక్స్ ఇవన్నీ మాట్లాడుతున్న వాళ్ళు మిగతా చాలా సినిమాల్లో, దాదాపుగా చాలా సినిమాల్లో ఏమొస్తున్నాయండి, డబుల్ మీనింగ్ డైలాగులు, లేకపోతే ఏమంటే అవి ఏ విధమైన చట్ట వ్యతిరేక పనులు, ఇలాంటివి చేసేవే వస్తుంది. మరి ఇందులో లాజిక్స్ గురించి మాట్లాడేవాళ్ళు, అందులో అసలు కథే దారుణమైన విషయం కదండి. ఇక్కడ ఈ రకంగా మంచి విషయాలు చెప్పే సినిమాలు ఎన్ని వస్తున్నాయండి మనకి ఈ మధ్య కాలంలో. అంటే ఆ సినిమాల్లో లాజిక్ లేకపోవడమే కాదు, పోనీ ఇల్లాజికల్ గా కూడా ఉండట్లేదు. అవి ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒకటి ఉండాలి. సో ఇక్కడ ఏంటి, మీకు ఈ రోజు ఈ కాలంలో ఏంటంటే కనీసం మంచి చెప్పేవాళ్ళు అనేది చాలా తక్కువ అయిపోయారండి. అలాగే మంచి చెప్పేటప్పుడు కూడా ఎవరు పెట్టేవాళ్ళు. నేను 3 ముక్కలు అడుగుతానండి. మీ బాలయ్యలో ఎవరు కనిపించారు ఈ సినిమాలో? బాలయ్యలో శివుడు కనిపించాడా? అవును. అంటే ఇంత హై ఎనర్జెటిక్ అండి. అలాగే మీకు బాలయ్య గారిలో అనే కాదండి, ఒక స్టార్ హీరో లేకపోతే ఇది సినిమా తీశారనుకోండి, మీరు సినిమా చూడగానే ఈ క్యారెక్టర్ ని ఎవరైనా రీప్లేస్ చేయగలుగుతారా అనేసి ఆలోచిస్తే 2 నిమిషాల్లో మీకు ఆన్సర్ రావాలి. మీకు రాలేదు అనుకోండి, ఇంకా అది అయిపోయినట్టు, అది హిట్ అన్నట్లు. సో మీరు ఈ 1 సెకండ్ మీరు ఆలోచించండి. అఖండ బాలయ్య గారిని తప్పిస్తే ఇంకెవరన్నా ఊహించుకోగలుగుతారా? అఖండ 2 ఇంకంతే, ఇది ఎవరు కనపడరండి. రైట్, అది ఒక ట్రెండ్ సెక్టర్. రైట్. సో ఏ లాజిక్స్ కానీ లేకపోతే ట్రెండ్స్ కానీ లేకపోతే ఇవన్నీ చూసుకునే క్యాలిక్యులేషన్స్ కాదు. ఆయన ఒక సపరేట్ ట్రెండ్ సెట్టర్ అండ్ ఒక సపరేట్ జోనర్. అండ్ అగైన్ టైం తక్కువగా ఉంది కాబట్టి బోయపాటి గారు అండ్ అందరికి చాలా ధన్యవాదాలు అండి. ఇప్పుడు సోదర సమానులైన నందమూరి అభిమానులు అంటారు, అదే విధంగా నేను మిమ్మల్ని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గంగాధర్ శాస్త్రి గారు, మీరు దీని ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా నేను మీ స్పీచ్ విన్నాను. బాలయ్య గారి గురించి, బోయపాటి గురించి, అందరి గురించి మీరు మాట్లాడారు. సో ఈ సినిమాలో మీ కాంట్రిబ్యూషన్, దీని గురించి మీరు ఏం చెప్తారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. సంస్కృతంలో ఉంటుంది. భగవద్గీతలో అతి కీలకమైన శ్లోకద్వయం, 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 7-8 శ్లోకాలు. దీని తాత్పర్యం ఏంటంటే, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి నొందునో ఆయా సమయముల యందు, ఇది మొదటి శ్లోకం తాత్పర్యం.
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుందును. ఇది పరమాత్ముడి స్టేట్మెంట్. ఈ రెండో శ్లోకం పూర్తిగా, ఈ రెండో శ్లోకం తాత్పర్యమే బోయపాటి గారి తపస్సు నుంచి ఇవాళ ప్రపంచాన్ని విశేషంగా ప్రభావితం చేసి ఉర్రూతలూగిస్తున్న అనేది కమర్షియల్ సినిమాలకి మనం మాట్లాడతాం. కానీ ఈ సినిమాలో నిజంగా ప్రేక్షక సీట్లలో కూర్చున్న వాళ్ళు కూడా పూనకాలు, తాండవాలు చేస్తున్నది నేను నిన్న ఫస్ట్ షోలో నేను గమనించాను. దిస్ ఈస్ ది హైయెస్ట్ రెస్పెక్ట్ అండ్ హైయెస్ట్ రిగార్డ్ టువర్డ్స్ దిస్ ఫిల్మ్ అండ్ బోయపాటి గారు. ఈ సినిమాకి త్రిమూర్తులు. ఎవరు త్రిమూర్తులు అంటే, ముందు సినిమాకి సోల్ లాంటివాడు, ఆత్మ లాంటివాడు త్రిశూల్. అది బోయపాటి శ్రీను గారు. ముందు ఆల్ ది క్రెడిట్ గోస్ టు బోయపాటి శ్రీను గారు. అది మా గురువు గారు దాసనారాయణరావు గారి దగ్గర నుంచి, ఆ తర్వాత ఇది బాలయ్య గారు కూడా నమ్ముతారు. అందుకని ఆయన సినిమా కెప్టెన్ ఆఫ్ ది షిప్, ఆయన ఎప్పుడు సినిమా మధ్యలో వేలు పెట్టడాలు ఇట్లాంటివి ఏం చేయడు. ఆయన ఎప్పటికీ, ఆయన ఎన్నేళ్ళు వచ్చినా కూడా, ఎన్ని సినిమాలు చేసినా కూడా డైరెక్టర్ చెప్పిందే బుద్ధిగా ఆయన విని, అందుకని ఆయన సక్సెస్కి, ఆ పర్ఫార్మెన్స్కి ఏమంటారు, ఈ ముగ్గురికి నేను ఇస్తున్న కాంప్లిమెంట్ ఏంటంటే, ఈ భగవద్గీత శ్లోకంతో ప్రారంభించాను. ఇటు బోయపాటి గారు, అటు నందమూరి బాలకృష్ణ గారు, అటు ఎస్ఎస్ తమన్ గారు, ఈ ముగ్గురి తపస్సు ఫలితంగా వీళ్ళు చూపించిన విశ్వరూపమే అఖండ. ఇది నేను చెప్తోంది, ఇది అఖండ విజయ ప్రాప్తిరస్తు. ఎవరెన్ని అంటే బిగినింగ్ డేస్లో ఎవరెస్ట్ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ రివ్యూ వీటి రేటింగ్లు వీటితో సంబంధం లేదు. ధర్మం ఎక్కడ ఉంటుందో మీరు ఒకసారి, ఇది కృష్ణుని ఇన్స్పిరేషన్గా తీసుకుని తీసిన సినిమా, ధర్మాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని తీసిన సినిమా. అలాగే ఉత్తమ కర్మ ఎలా చేయాలో ఆ ఇన్స్పిరేషన్తో తీసుకుని తీసిన సినిమా. ఇది నిజంగా ఇది జస్ట్ లైక్ దట్. మీరు ఏమన్నారు, ఒక కమర్షియల్ నలుగురు కూర్చుని ఒక కమర్షియల్ సినిమా తీయటం ఎలా అనే ప్రాసెస్ నుంచి పుట్టింది కాదు. ఇది ఈ దేశంలో పుట్టినందుకు తిరిగి ఈ దేశం రుణం తీర్చుకోవటం ఎలా అనే కంట్రిబ్యూషన్ లెవెల్లో కూర్చుంటే తప్ప ఎంత గొప్ప సినిమా ప్రపంచంలోకి వెళ్ళదు. అది నేను ప్రత్యక్షంగా ఎలా ఫీల్ అయ్యానంటే, ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు, నేను కూడా జర్నలిస్ట్గా పనిచేశాను, 12 సంవత్సరాల పాటు ఈనాడులో పనిచేశాను. నేను సినిమాకి వెళ్ళినప్పుడు నేను ముఖ్యంగా ఏం అబ్జర్వ్ చేస్తానంటే, ఆడియన్స్లో కూర్చున్నప్పుడు అసలు మన రివ్యూ వేరుగా ఉంటుంది. మనం ఏదో చదువుకున్నాం, భగవద్గీతలో ఉన్నాం, మనం ఏదో జ్ఞానం, ధర్మం, వీటి మన గురించి మనకు తెలుసు. కానీ ఏమీ తెలియని వాడు ఆ నేలలో కూర్చుంటాడు. అంటే అతి సాధారణమైన ప్రేక్షకుడికి ఈ ధర్మం అంటే ఏంటో తెలియదు, నీతి ఏంటో తెలియదు, న్యాయం ఏంటో తెలియదు. డైరెక్టర్ ఏ పాయింట్ అనుకున్నాడో దాన్ని ఎలా కన్విన్స్ చేయగలిగాడో, అతని కన్విక్షన్ ఏమిటి, అతని ఎమోషన్స్ని మన దాకా క్యారీ అయినాయా, ఇదొక్కటే చూస్తాడండి. అలా చూసినప్పుడు కింద తెర ముందు కూర్చున్న ఆడియన్స్ నుంచి తెర చివరిలో కూర్చున్న ఆ ఏ గ్రేడ్, మన గ్రేడ్ అనుకో, అక్కడి వరకు నిన్న చూపించిన రెస్పాన్స్ అసలు అమేజింగ్ అండి, అమేజింగ్. థ్యాంక్ యూ. మహాకాలుడి రంగస్థలమా, ధర్మ సంస్థాపనలో రణస్థలమా? కళ్ళు మూస్తే శాంతం, కళ్ళు తెరిస్తే ధర్మ సంస్థాపనం. అవును, ధర్మం దారి తప్పితే, ధర్మానికి విఘాతం కలిగితే, అధర్మం ఉప్పెనలా చుట్టుముడితే రంగస్థలాన్ని వదిలి రణరంగంలోకి కాలు మోపేది ఆ రుద్రుడే. కనుల ముందు కదలాడేది అఖండ తాండవమే. ధర్మాన్ని, దేశాన్ని రక్షించి, ధర్మ సంస్థాపన చేసి, సమస్త జనాన్ని రక్షించి, శాంతిని ప్రజ్వలింపజేసేది ఆ అఘోరాధిపతియే. గంగా గర్భం నుంచి ఉత్తుంగ తరంగల్లా ఎగిసి, అఖండ డమరుకనాదమై, మంచు కొండల్లో బడవాగ్నిని రగిల్చి, రూపమేదైనా అధర్మానికి, అసత్యానికి, అవినీతికి ప్రతీకలైన కాలకంటకుల్ని త్రిశూలంతో సంహరించి భరత భూమికి నెత్తుటి అభిషేకాన్ని చేసేది ఆ ప్రళయమూర్తే. సనాతన ధర్మం చెప్పేది ఇదే సత్యం, ఇదే ధర్మం, ఇదే దైవం. యుగ యుగాలుగా పవిత్ర భరత భూమిలో జరిగింది ఇదే. ప్రతి రేణువు ఆ ఈశానుడి పాదస్పర్శ కోసమే ఎదురు చూసిందే. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ధర్మ పరిరక్షణకు దైవమే రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ప్రస్తుతం జరుగుతున్నదేంటి, జరగబోయేదేంటి, లాజిక్ను పక్కన పెడితే మహాద్భుత కళాఖండం వెండి తెరపై హైందవ ధర్మ ఔన్నత్యాన్ని, ధర్మోద్ధరణను నేటి సమాజానికి కళ్ళకు కడుతోంది. నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం. ఈ తాండవం కేవలం శత్రువుల సంహారానికైనా, అచేతనంగా ఉన్న సనాతన ధర్మ ఆలోచన రేకెత్తించడానిక? అన్యమతాలు రెచ్చిపోతున్న వేళ ఇది హైందవం అంటే అని చెప్పే ప్రయత్నమా?
ఈ తాండవం ఎవరి మీద? ప్రపంచోపశమం శాంతం చతుర్థం శివం అద్వైతం అంటోంది మాండూక్యోపనిషత్. పసిపాప, ప్రకృతి, పరమాత్మ వీటికి హాని తలపడితే, హాని చేయాలన్న ఆలోచన కలిగితే చాలు ఆ పరమేశ్వరుడు ఆడే తాండవమే అఖండ తాండవం. గంగా తరంగమై కదిలి గంగా ప్రవాహమై ఎగిసి గరళకంఠుడు ఆడిన మహోగ్ర తాండవం. మన ధర్మం గురించి చెప్పాలంటే జ్ఞానం ఉండాలి. మన ధర్మానికి కలుగుతున్న విఘాతాన్ని చూపించాలంటే ధైర్యం ఉండాలి. దానిని తిరిగి ఎలా దారిలో పెట్టాలో ఆలోచన కలిగించాలంటే, ఆ ఆలోచనకు దృశ్య రూపం ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఓ యుద్ధమే చేయాలి. ఆ యుద్ధంలో గెలవాలి, అందరితో శభాష్ అనిపించుకోవాలి. అఖండ తాండవం టీం ఇదే చేసింది. ప్రేక్షక లోకం నుంచి జేజేలు పలికించుకుంటోంది. అఖండ జనసముద్రం చే శభాష్ అనిపించుకుంటోంది. ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్పై రాని ఓ కళాఖండాన్ని ఆవిష్కరించి, అది కూడా కమర్షియల్ మూవీలో అందరి ఆకాంక్ష ఇదే అని ముక్త కంఠంతో చెప్పించుకుంటోంది అఖండ తాండవం. అఖండ తాండవం బాలయ్యలో శివయ్య, బోయపాటిలో బాలయ్య, ఇద్దరిలో తమన్. ఇది అఖండ తాండవం. అఖండ తాండవం సృష్టికర్త బోయపాటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఈ కమర్షియల్ సినిమాలో అమ్మ గురించి, దేశం గురించి, దైవం గురించి, ధర్మం గురించి కమర్షియల్ సినిమాలో యువతని ఆకట్టుకునేలా చొప్పించి సాహసం చేశారు. ఇందులో భగవద్గీత ఫౌండేషన్ రూపకర్త, భగవద్గీతని ఇంటింటికి చేరుస్తున్న గంగాధర శాస్త్రి గారితో కూడా శ్లోకాలు, పాటలు పాడించారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి మనవరాలతో పాటలు పాడించారు. శంకర్ మహాదేవంతో పాటలు పాడించారు. కమర్షియల్ సినిమాలో భక్తిని రంగరించి తీసిన బాలయ్య ప్రకృతి వాంఛిత ప్రళయమట. ఈ ప్రళయం ఏంటో, విలయం ఏంటో సినిమా గురించి మనం బోయపాటి శ్రీనివాస్ గారిని, గంగాధర శాస్త్రి గారిని అడుగుదాం. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా జాయిన్ అవుతారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్తే. ఏంటి ఈ సంచలనం? సార్